ఇక్కడ నుంచి ఈ 10 అన్నది డివిజన్ చేస్తుంది. అదే రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో 5x minus 2 is equal to 10 into 4x plus 3 whole divided by 12. ఓకే లిజన్, ఇప్పుడు 10 into 4x చేసి 10 into 3 చేసే కంటే చిన్న నెంబర్తో చేస్తే ఈజీ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ ఎప్పుడైనా సింప్లిఫై చేసుకోవాలి. సో వీ విల్ ఫస్ట్ డివైడ్ బోత్ ఆఫ్ దిస్ విత్ 2 టేబుల్. 2 5s are 2 6s are. Okay, next 5x minus 2 is equal to 5 into 4x plus 3 by 6. ఇప్పుడు ఇంకా దీన్ని ఫర్దర్ ఏం డివిజన్ చేయలేం కాబట్టి ఈ 6 ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఇటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 6 into 5x minus 2 is equal to 5 into 4x plus 3. ఇప్పుడు నేను ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నారో నాకు కింద మీరు కమెంట్స్లో చెప్పండి. దిస్ ఇస్ అ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు 6 దీంతో ఒకసారి మల్టిప్లై అవుతుంది, 6 దీంతో కూడా మల్టిప్లై అవుతుంది. ఇదేం ప్రాపర్టీయో మీరు నాకు కమెంట్ చేసి చెప్పాలి. 6 into 5x plus 6 into minus 2 is equal to 5 into 4x plus 5 into 3. 6 into 5 is 30x. 6 into minus 2 is minus 12 is equal to 5 4s are 20x plus 15. ఇప్పుడు ట్రాన్స్పోజన్ కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ తీసుకొస్తున్నాను, వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్కి. సో ఇక్కడ అడిషన్లో ఉంది. సో ఇక్కడికి వస్తే ఏమవుతుంది, 30x minus 20x. ఇక్కడ సబ్ట్రాక్షన్లో ఉంది. ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, అడిషన్ అవుతుంది, 15 plus 12. సో 10x is equal to 27. x is equal to ఇక్కడ 27 divided by 10. ఇది 10th డివిజన్ జరుగుతుంది. x is equal to 27 by 10. If there are any doubts, comment and let me know. Also do subscribe to our channel for more updates.